వీడియో క్వాలిటీ గురించి కాదు. చెప్పే మ్యాటర్ ఇంపార్టెంటు. జాగ్రత్తగా వినండనమాట. అరె! ఈ అన్న వెయిట్ లాస్ అనేదేమన్నా మీరు అల్లాటప్ప అనుకుంటున్నారా? నాకర్థం కాదు. అరె! ఎవడికాడు నేను రైస్ మానేస్తా. లేదంటే గనక నేను ప్రోటీన్ తినను, ఇది తినను, ఇది తినను అని చెప్పేసి ఎలా పడితే అలాగా నీ మెటబాలిజం చెప్తున్నా కదా! షిడ్డుకెళ్ళిపోద్దసల. జాగ్రత్తగా వినండి. మీకు చాలా ఇంపార్టెంట్. మీకు చాలా యూజ్ అయితుంది ఈ మ్యాటరు. మీరు స్కిప్ చేశారంటే తర్వాత మీరే బాధపడతారు. తర్వాత మీ ఇష్టం. చెప్పేదేంటంటే అన్నీ తినాలి. అన్నీ తినుకుంటూనే మనం ఒక హెల్తీ వేలో తగ్గాలి. ఎప్పుడైనా ఒక మొక్కకి ఓన్లీ నువ్వు వాటర్ పోసి పెంచావనుకో ఆ! అదెలా పెరుగుద్ది? పెరుగుద్ది. కన్ఫర్మ్‌గా పెరిగిద్ది. కాకపోతే రేపొద్దున దానికి కాయలు కాయాల్సినప్పుడు ఒక కాయే కాస్తది. అదే గనక నువ్వు అది పెరిగేటప్పుడు మంచిగా దానికి ఎరువులు గాని ఇయన్నీ మంచిగా ఏసావనుకో పెరిగేటప్పుడు, అది పెరిగినాక మంచి బలంగా పెరిగిద్ది. ఒక కాయ కాదు 10 కాయలు కాస్తాయి అప్పుడు పెరిగినాక. నీ బాడీ గూడా అలాంటిదే. నువ్వు ఒక మంచి ప్రాపర్‌గా హెల్తీ వేలో తగ్గాలంటే నువ్వు అన్నీ ఇవ్వాలి. ప్రోటీన్ ఇవ్వాలి, ఫైబర్ ఇవ్వాలి, కార్బ్స్ ఇవ్వాలి, ఫ్యాట్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కాపోతే ఎంత ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ ప్రకారం ఇచ్చుకోవాలి. అంతేగాని నేను మానేస్తానంటే వద్దసల. మానడం గాని, లేదా నా వల్ల కావట్లేదు, ప్రోటీన్ తింటా నా వల్ల కావట్లేదు, నేను స్పెండ్ చేయలేకపోతున్నానంటే కష్టం అవ్వదు. స్పెండ్ చేసుకోవాలి ఎంతో కొంత. సరే మీకు అవ్వట్లేదు, నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే, నేను నా ఫ్యాట్ లాస్‌లో నేనెంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. నాకొకళ్ళు చెప్పేవాళ్ళు లేక. నేను మీకు చెప్తాను అంటున్నాను గదా! మీరు నాకు మెసేజ్ చేయండి. మీకేం డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్తా. కన్ఫర్మ్‌గా చెప్తా నేను.